ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం. నిజమైన దేవుడు యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, సదాకాలం ఆయనే రాజు అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇలాంటి జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము లోకములో ఉన్నటువంటి గనుల కంటే కూడా గొప్పవారిమి. తన పిల్లల జోలికు దుష్టుడు వస్తే, సాతానుడు వస్తే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి. దేవుడు చుట్టూ కూడా, తన పిల్లల చుట్టూ దేవుడు కంచె వేస్తూ ఉంటాడు. ఇలాగే కూటాలు జరుగుతున్నాయి కొంకలగుంటలో. జాషువయ్య గారు తెలుసు కదా, మొన్న వచ్చారు. కొంకలగుంటలో కూటాలు జరుగుతూ ఉంటే అమ్మగారు మరి ఇట్లా కూర్చుని ఉన్నారు. కృపమ్మ గారు అంటే జాషువ గారి భార్య, మా నాయనమ్మ అవుతుంది, ఆమె కూర్చుని ఉంది. అమ్మగారితో మాట్లాడుతూ ఉంటే కరెంటు పోయిందంట. ఏం పోయింది? కరెంటు పోతే చూడండి, నల్ల మండ్రగబ్బ తేల, రత్న కూడా తెలుసు, తేలు, నల్ల తేలు. అది కుడితే మహాపోటంట. చూసారా? అది అమ్మగారికి కాలుకేను దానికి కూడా ఇంతే డిఫరెంట్ ఉంది. ఒక అడుగు దూరం, అడుగు కూడా లేదు. వెంటనే కరెంట్ వచ్చింది. వెంటనే కృపమ్మ గారు చూసి గబుక్కున్న దాన్ని చంపేసింది. లేకపోతే అదేమైంది చెప్పండి? కోవల్లో కూటాలు జరుగుతున్నాయి. జానయ్య గారు అక్కడ సేవ చేసేవాళ్ళు కదా, కోవల్ జాన గారు, సంసోన్ అన్న కూడా తెలుసు. ఒకనాడు మరి అక్కడ రాజారావు గారని ఆ ఇంట్లో మాకు భోజనాలు చేస్తున్నాం. మేము భోజనం చేసుకుని కూటాలు ఎలా ఉంటాయంటే రాత్రి 1 గంట అవుద్దో 2 అవుద్దో తెలియదు. మేము 8-8:30 కల్లా భోజనాలు చేసుకుని వెళ్ళిపోవటమే. విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, సేవకుల బృందం కానీ, మేము సేవకులు ఏమండి అందరం భోజనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఓ తాస్పం వచ్చింది. ఆ తాస్పం వస్తే క్షమించండి, కుక్కలు వచ్చినాయి. ఆ రోజు ఏదో మొత్తానికి NBA ఉండేది. ఆ రోజుల్లో ఫారం కోళ్ళు లేవు, నాటుకోళ్ళే. ఎంతమంది కన్నా సరే నాటుకోళ్ళు కూటాలకి తెగాల్సిందే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అమ్మగారు ఏం చేశారంటే గబుక్కున మా చెల్లెళ్ళు చిన్నపిల్లలు అన్నం తింటా ఉంటే ఆ కుక్కలు వచ్చి అరుతున్నాయని చెప్పేసి కర్రదీపోయారు. కర్రదీపోయేటప్పటికి చేతులకు ఏమొచ్చింది? తాసుపాము, గోధుమ తాసు. జరజర అనేటప్పటికి దాన్ని ఎమ్మటే పడేశారు. ఆ రాత్రంతా భయపడ్డారు అందరూ. ఆ పాము వస్తుందేమో, పగబట్టుద్దేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు మరణకరమైనది ఏది తాగినా సరే మీకు ఏది హాని చేయదు. దేవుని మందిరానికి వచ్చిన నీవు, యేసయ్యను ఆరాధించడానికి వచ్చిన నీవు, దేవుని యొక్క యేసయ్య రక్తములో కడగబడి శుద్ధి చేయబడినటువంటి నీవు, దేవుని యొక్క బిడ్డలారా, సాతాను నీ జోలికి వస్తే దేవుడు వదిలి పెట్టడు. అందుకనే మందిరానికి రమ్మని అడిగేది. దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది, దేవుని యొక్క కృప ఉంటుంది, దేవుని యొక్క క్షేమం ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దినాన దేవుని యొక్క బిడ్డలారా, కొంతమంది బిడ్డల కొరకు మనం ప్రార్థన చేశాము. మరి ఇశ్రాయేలు ఈరోజు మరి సెలవు దొరకటం రావటం నాకు ఎంతో సంతోషము. శ్రావణి అట్లాగే